అధికారంలోకి రాకముందే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి అమలు కాని హామీలు కురిపించి ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు కర్ణాటక కాంగ్రెస్ పాలకులు. ఇప్పటికే హామీల అమలులో చేతులెత్తేసిన నేతలు ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలను దేవుడి ఖాతాలోకి మళ్లించారు. భారత్ ఐటీ హబ్ బెంగళూరు ట్రాఫిక్ రోడ్ల దుస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బెంగళూరులో ట్రాఫిక్ మౌలిక సదుపాయాల సమస్యలను ఆ దేవుడు కూడా పరిష్కరించలేడని వ్యాఖ్యానించారు. సిటీ రోడ్లను బాగు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నగరంలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయిందన్నారు డీకే. ప్రస్తుతం బెంగళూరు జనాభా 1.4 కోట్లు దాటిందని, సిటీలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య 1.1 కోట్లు అని వెల్లడించారు. నిత్యం బిజీగా రాకపోకలు సాగించే వాహనాల కారణంగా రోడ్లపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయని వివరించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం కష్టంగా మారిందని, వీటిని దేవుడు కూడా బాగు చేయలేడని చెప్పారు. సరైన ప్రణాళికను రూపొందించి అమలు చేసినప్పుడు మార్పు సాధ్యమవుతుందన్నారు డిప్యూటీ సీఎం. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజధాని నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, మెట్రో విస్తరణ పనుల ఆలస్యంతో కాంగ్రెస్ ను ఆడేసుకుంటున్నారు కన్నడవాసులు. కొత్త రోడ్ల నిర్మాణాన్ని దేవుడెరుగు, ముందు ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలంటున్నారు. ఇటు బీజేపీ కూడా డీకే వ్యాఖ్యలపై ఫైర్ అవుతోంది. పాలన చేతగాకపోతే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తోంది.